ఏ అంశమైనా సరే ప్రార్థన చేసిన తర్వాత మనకి ప్రతిఫలం రావాలి. అది కొత్త తైలము. మళ్ళీ కొత్త సాక్ష్యం చెప్పుకుంటాం చర్చిలో మనం. మనం ఎక్కడుంటే అక్కడ ఇంటికి ఎవరైనా వస్తే కనుక, అమ్మ మాకు ఇంత శోధన వచ్చింది, ఆ శోధన టైంలో ఇలాంటి ప్రార్థన చేశాము, ఈ ప్రార్థన చేసినందుకు గాను మాకు దేవుడు ఇంత సహాయం చేశాడు అని చెప్పేటట్టు కొత్త తైలం అన్నమాట. కొత్త తైలముతో గురుపోతు కొమ్ముల వలె నా కొమ్ములను పైకెత్తావు, క్రొత్త తైలముతో నువ్వు నన్ను చెప్పాలి అభిషేకించి అని. క్రొత్త తైలము ప్రతిసారి కూడా. అందుకే మోషే గారి పాట కొత్త పాట పాడేవారట ఎప్పటికప్పుడే. పాట కొత్త పాట ఎప్పుడు పాడారు? యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు? అంత క్రితం వరకు కూడా ఏం చేశారంటే, ఐగుప్తులోనే సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావయ్యా, మేము అక్కడే బాగా తినేవాళ్ళము, తాగేవాళ్ళము, ఎందుకు ఎక్కడ తీసుకొచ్చా? అదే పాత పాట అంట. ఇప్పుడు యువతల గట్టు నుంచి అవతల గట్టుకు ఎక్కించారు కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? క్రొత్త పాట. యెహోవా నువ్వు పూజనీయుడవు, మహనీయుడవు, నీవు వేల్పులలో నీ వంటి వాడు ఎవడో కూడా లేడని కొత్త పాట పాడారటండి వారు. కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో కొత్త పాటే పాడాలంట మనం.